హీరా గ్రూప్ ఎండి నౌహీరా షేక్ అరెస్టు అయ్యింది. గుర్గావ్ నౌహీరాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా నౌహీరా షేక్ అజ్ఞాతంలో ఉన్నారు. ఫేక్ ఆధార్తో గుర్గావ్లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. నౌహీరాను హైదరాబాద్కు తరలిస్తున్నారు. హీరా గ్రూప్ ఎండి నౌహీరా షేక్ అరెస్టు అయ్యింది. గుర్గావ్లో నౌహీరాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా నౌహీరా షేక్ అజ్ఞాతంలో ఉన్నారు. ఫేక్ ఆధారాలతో గుర్గావ్లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. నౌహీరాను హైదరాబాద్కు తరలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హీరా గ్రూప్ ఎండి నౌహీరా షేక్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నౌహీరా షేక్ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మొత్తానికి చూసి కేసుకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఇందులో మాత్రం ప్రధానంగా నౌహీరా షేక్ చాలా మందిని కూడా ఇటు డబ్బులు తీసుకుని మోసం చేసింది. అంతేకాకుండా ఈడీ పైన కూడా కేసు నమోదు చేసింది. మొత్తానికి కేసులో నౌహీరా షేక్ గత కొన్ని రోజుల నుంచి కూడా అజ్ఞాతంలో ఉంది. అయితే అధికారులు మాత్రము ఢిల్లీలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఆమె పైన ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగిందనే దానిపైన ఇప్పటికే ఈడీ అధికారులు చాలా రోజుల నుంచి దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలోనే నౌహీరా షేక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే ఎట్టకేలకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. పవన్, ప్రధానంగా నౌహీరా షేక్ అరెస్టు తర్వాత ఈడీ అధికారులు ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? మొత్తానికి చూస్తే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ప్రజల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా కొనసాగింది, అయితే ఇతర దేశాలకు యొక్క మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు దానికి సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించారు. అంతేకాకుండా ఆమె బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఆమె ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ట్రాన్సాక్షన్ అన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కూడా జరిపారు. అయితే ఇందులో మాత్రం మనీ లాండరింగ్ జరిగిందనే నేపథ్యంలోనే అటు ఈడీ అధికారులు కూడా ఆమెను పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆమె అజ్ఞాతంలో కూడా వెళ్లిపోయింది. దాని తర్వాత ఆమెను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.